ఎన్టీఆర్ జిల్లా తెరువూరు నియోజకవర్గం విసన్నపేటలో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన డివైడర్ ధ్వంసం చేశారు. కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ల సర్కిల్ గతంలో ప్రభుత్వం నిధులతో 4 రోడ్ల కూడలికి డివైడర్లు ఏర్పాట్లు చేశారు. ఇక ఖరీదైన మొక్కలు నాటి సిటీలలో ఏర్పాటు చేసినట్లు అందంగా రూపుదిద్దారు. నిర్మాణాలు జరిగి కొన్ని ఏళ్లు గడుస్తున్నా అప్పుడు అడ్డురాని డివైడర్ నేడు ఎందుకు అడ్డు వచ్చిందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు అర్జీ పెట్టిన అర్జీపై పూర్తి విచారణ జరిపించి డివైడర్ కావాలని ధ్వంసం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. 4 రోడ్ల కూడలిలో ఉన్న ఆక్రమణలపై గత R&B అధికారులు సర్వే నిర్వహించి ఆక్రమణలకు మార్కింగ్ చేసినట్లు తెలుస్తుంది. సంతకాలు సేకరించిన వ్యక్తి ఆక్రమణలో ఉండి కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆక్రమణలు తొలగిస్తే డివైడర్ ను తీయాల్సిన అవసరం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అది జరిగింది. మీరు ఏం చేస్తారో నాకు న్యాయం చేయండి. రోడ్డు మీద నడి రోడ్డు మీద కూడా విజయవాడలో కూడా పెట్టుకున్నాను. అక్కడ లేరు. మరి విజయవాడలో అంత సిటీలోనే లేదు, ఇక్కడ తీసేయమన్నారు. మేము ఎలా బతకాలి? మరి వేరే వేరే వాళ్ళు 13,000 అడుగుతున్నారు. ఉంటావా ఖాళీ చేస్తావా అని అడ్వాన్స్ మళ్ళీ పెంచి 20,000. అడ్వాన్స్ ఎంత? మొత్తం 35,000 కట్టా అడ్వాన్స్. 35,000 అడ్వాన్స్. ఫస్ట్ 15,000 కట్టాం అడ్వాన్స్. కాదు వేరే వాళ్ళు 13,000 అడుగుతున్నారు, ఎదురు షాపుల్లో వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు అని మళ్ళీ ఒక 20,000 అడ్వాన్స్ కట్టించుకొని 10,000 అద్దెకి మాట్లాడుతున్నారు. మొన్న సంక్రాంతి నుండి 10,000 కట్టించుకుంటున్నారు. అది కాక గుడి కరెంటు బిల్లు మనమే కట్టాలి. మనకు సపరేట్ మీటర్ లేదు కాబట్టి, RM లేదు కాబట్టి గుడి తాలూకా గుడిలో నుండే మనం వాడుకునేది. గుడి తాలూకా కరెంటు బిల్లు మనమే కట్టాలి. ఓకే.